దానికి ఇది కదా పండగ అని అంటే చివరికి మిగిలేదనే పుస్తకంలో తను అడుగుతుంది హీరోయిన్, అరే బాబు ఏంటి అసలు నీ స్వభావం ఏంటి, కాకులు ఎండాకాలంలో అరుస్తుంటే నీళ్ళు లేక బాధపడతావు, నీ సొంత ఇది వ్యవస్థ అంతా పాడైపోతే నువ్వేం ప్రశాంతంగా ఉన్నావు, నీకు దీనికి బాధపడాలి దానికి నీకు పట్టించుకోకుండా ఉండాలి కదా అని అడిగితే, అది నా స్వభావం, నేను అలానే ఉండగలను, సో అది నాకు బాగుంది, అందుకని నాకు వ్యక్తిగతంగా జరిగే నష్టం ఏం లేదు, నేను బాగున్నాను కాబట్టి అవతలోడి బాధని నా బాధగా అనుభవించడం కన్నా ఆస్తి ఏం లేదని ఒక డైలాగ్ ఉంటుంది. రెండోది చివరికి మిగిలేది ఏంటంటే మనుషులతో గడిపిన జ్ఞాపకాలే గుర్తుంటాయి అంటాడు. మనం ఎండ్ ఆఫ్ ద డే ఒక మంచంలో నడవలేని స్థితిలో ఉన్న రోజు కూడా ఆలోచిస్తే కూడా ఈ మెమరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి, ఈ అనుభవాలే గుర్తొస్తూ ఉంటాయి. మనం ఎట్లాంటి మనుషులు, ఎక్కడ ట్రావెల్ చేసాం, మనం గోవా ట్రిప్ చేసాము, ఎప్పటికీ గుర్తుంటుంది ఇంక అది. అసలు మంచులో మాట్లాడుకున్నాం, అడవుల్లో పోయాం, జలపాతాల దగ్గరికి పోయాం, మాట్లాడుకున్నాం, యువరాణితో మాట్లాడాం. యువరాణి ఇప్పుడు సావంతవాడి మున్సిపల్ చైర్పర్సన్, మన ఎలక్షన్స్లో గెలిచి ఇక అసలు బ్రహ్మాండంగా చేస్తుంది సావంతవాడిని. నిజంగా అంటే మీరు అసహజమైన ఫ్లోని ప్రసాద్ గారైనా మీరైనా నేను మనమేం ఆశించేది లేదు, మనం ఉన్న చోట అలాంటి వాతావరణం క్రియేట్ అయిపోద్ది. ఇంకా పండగ కొంతమంది మనుషులు వాళ్ళ ప్రవర్తనతోటే సిచ్యుయేషన్ మారిపోయిద్దండి. ఒక్కొక్కళ్ళు ఒక సిచ్యుయేషన్లో ఇన్వాల్వ్ అయ్యారంటే టోటల్ ఎన్విరాన్మెంట్ అంతా గంభీరంగా అయిపోద్ది. కొంత చోట ఫన్ అయిపోద్ది, కొంతమంది ఈజీ అయిపోద్ది. ఈజీ అవ్వాలంటే ఎమోషనల్ అవుద్ది, అవును, ఫన్ అవుతుంది, సీరియస్ అవుతుంది, డిస్టర్బ్ అవుతుంది, కొంతమంది మౌనం బ్లాంక్ అయిపోద్ది ఒక్క మనిషి తేడా జరిగితే. అందుకని ఆయన సుభాషితాల్లో, భర్తృహరి సుభాషితాల్లో ఒక మాట చెబుతాడు, అంటే నువ్వు నీలో కలిసేది మజ్జిగ అయితే, నువ్వు పాల లాంటిడు అయితే నీలో కలిసేది మజ్జిగ అయితే అది పెరుగు అవుతుంది, నీలో కలిసేది ఉప్పు అయితే అది ఇరిగిపోతుంది, నీలో కలిసేది పంచదార అయితే అది తీగ అయిపోతుంది. సో నీ పాలు ఎవరి పాలు కావాలనేది నువ్వు ఎంచుకోవాలంటాడు. కలవాలి, కలిసిపోవాలి, నీ పాలు ఎవరి పాలు కావాలి, రోడ్డు పాలు అవ్వాలి, గంగ పాలు అవ్వాలి అంటారు, నీ రోడ్డు పాలు ఏంటంటే పాలు అంటారు. అదే నీ పాలు ఎవరి పాలు కావాలని. అంటే నిజంగా ఈ ప్రయాణంలో రకరకాల మనుషులు, ఇదైనా ప్రసాద్ గారు అన్నది నాకు ఆయన మాట్లాడే నేను ఎప్పుడో తర్వాత మౌనంగా ఒక్కళ్ళగా ఉన్నప్పుడు రీకలెక్ట్ చేసుకుంటుంటా. అంటే ఫ్లోలో ఉండడం అనేది జన్మాస్టర్ కోట్ అంటారు వాటిని. జన్మాస్టర్స్ ఏం చెబుతారంటే ఒక్క మాటలోనే మొత్తాన్ని సూక్ష్మంగా చెప్పేస్తారు, పెద్ద ఎక్కువ లాక్కుండా. ఇంకా అసలు దానికి ఒక కథలు చెప్పేది ఏం లేదు. ఆయన ఫ్లోలో ఉండటం ఇంకా సరిపోయింది, ఇంకా ఒక జీవితానికి కావాల్సిన మెసేజ్ అది. అట్లానే ఆ జన్మాష్టమి ఒక అతను అడుగుతాడు, ఏమండి నాకు అత్యంత కష్టంలో ఉన్నప్పుడు, అత్యంత ఆనందంగా ఉన్నప్పుడు ఉపయోగపడే ఒక మాట చెప్పండి అని అడుగుతాడు. ఇది ఇలానే ఉండదు అని చెబుతాడు ఆయన. ఇలానే ఉండదు, కష్టంలో ఉన్నప్పుడు గుర్తు చేసుకో ఇది ఇలానే ఉండదని, ధైర్యం వస్తుంది. సుఖంలో ఉన్నప్పుడు గుర్తు చేసుకో ఇది ఇలానే ఉండదని, బ్యాలెన్స్ వస్తుంది. అంటే టోటల్గా రౌండ్ ఆఫ్ చేసి ఒక మాటే క్రిస్ప్ అనమాట. అంటే నెయ్యి లాంటిది అది. అన్ని పాలలో నుంచి అంత మేగడ తీసి దానిలో నుంచి దాన్ని వెనపోసి తీసి చిలికి కాగబెట్టి నెయ్యి వచ్చినట్టుగానే మాటలు కూడా ఎక్స్ట్రాక్ట్ మాట్లాడతారు వాళ్ళు. దాంతో ఏమవుద్దంటే అంటే సూక్ష్మంగా అర్థం అవుతుంది. ఒక జన్మాస్టరు దగ్గరికి ఒకడు వస్తాడు, ఏమంటే నేను చాలామంది జన్మాస్టర్లను చూశాను, అసలు బ్రహ్మాండమైన జ్ఞానం వచ్చింది నాకు, ఇంకా నాకు తెలియని విషయం ఏం లేదు, ఇంకా లాస్ట్ నిన్ను ఒక్కడితో మాట్లాడు, నువ్వు కూడా మాట్లాడితే నాకు ఇంకా మీ అందరికన్నా టాప్ అయిపోతాను నేను, మీకు తెలియని విషయాలు కూడా నాకు తెలుసు కాబట్టి అంటాడు. సరే జన్మాస్టర్ ఏం చేస్తాడంటే ఒక 2 గ్లాసులు నిండా నీళ్లు తెప్పించి ఒక జగ్గు నీళ్లు తెప్పిస్తాడు.
తెచ్చి గ్లాసులో నీళ్లు పోస్తూ ఉంటాడు. ఆల్రెడీ నిండా ఉన్నాయిగా నీళ్ళు ఎందుకు పోస్తున్నావు అని అడుగుతాడు ఆయన. నేను కూడా అంతేరా, నీ బుర్ర అంతా చెత్త అంతా ఉంది, దాన్ని నేనేం చెప్పలేను, నువ్వు ఖాళీ చేసుకొని వస్తే ఏమన్నా మాట్లాడుకుందాం అంటాడు. నిండిపోయి ఉంది ఆల్రెడీ ఏదేదో పోగు చేసుకున్నావు రకరకాల, వాడు అట చెప్పాడు ఏడేట చెప్పాడు ఇవన్నీ, అది మంచిదంట ఇది ఎన్నో పెట్టుకొని వచ్చావు. ఇంకా దానికి మొత్తం నిండిపోయినాక నేను చెప్తే పొరిలిపోద్ది కానీ నీ లోపలికి పోద్ది అది. గ్లాస్ ఖాళీ చేసుకొని రమ్మంటాడు. లోపలికి తీసుకోవాలంటే మనం ఖాళీగా ఉండాలి. మనం ఉన్నాము మొత్తం తెలుసు ఉన్నాం అనుకుంటే మనకి రాదు, తీసుకోలేము. అన్లర్నింగ్ అది అవసరం లేని వాటిని తీసేయటమే పెద్ద ఆర్ట్. అన్లోడింగ్. ఏ నారాయణ.